హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. నా పేరు డాక్టర్ కవిత అజయ్, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. నువ్వు నా వెంట ఉంటే, అడుగడుగున నడుపుతుంటే, ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా. చూడు ఆ ఇంద్రజాలం, ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా సరికొత్తగా ఉంటుంది నీ జీవితం. ఎస్, సరికొత్తగా ఉత్సాహంగా నీ జీవితం ఉండాలి అంటే జీవితంలో మనకు ఉండాల్సిన అతి ముఖ్యమైన విషయం ఎంతూజియాజం, అంటే ఎక్సైట్మెంట్. మన జీవితం పట్ల మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉండడం, ఒక జీల్, ఒక కసి. ఎస్, నేను సంథింగ్ సాధించాలి, దిస్ ఈజ్ మై లైఫ్, ఐ హ్యావ్ టు విన్ మై లైఫ్ అన్న ఒక ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతకుముందు నేను పాటలో చెప్పినట్టుగా నువ్వు నా వెంట ఉంటే, ఆ నువ్వెవరండి? ఆ నువ్వు మన వెంట ఉండాల్సింది ఉత్సాహం, ఎంతూజియాజం అనే ఒక ఫ్రెండ్ అంటామా, ఒక స్కిల్ అంటామా, అది ఎప్పుడు మన తోడు ఉందనుకోండి, మన లైఫ్ని చాలా ఎక్సైట్మెంట్తో చేయగలుగుతాం, ఎక్సైట్మెంట్తో ఉండగలుగుతాం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇతరులను చూసి, అంటే లైఫ్ ఈజ్ ఏ ఎగ్జామ్ అండి, ఒక క్వశ్చన్ పేపర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ చాలామంది ఇతరుల ఆన్సర్స్ని కాపీ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఆ అబ్బాయి డాక్టర్ అయ్యాడు, అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, ఈ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, మా నాన్నగారికి డాక్టర్ కావాలని చాలా కోరికగా ఉండే, నేను డాన్సర్ కావాలని మా అమ్మకి చాలా ఇష్టం, అందుకని నాకు ఇష్టం లేకుండా నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను, నాకు ఇష్టం లేకుండా నేను బైపీసీ తీసుకున్నాను డాక్టర్ అవ్వాలని, ఇలా చాలా వింటూ ఉంటాం. సో అప్పుడు మీరు ఎక్సైట్మెంట్తో ఉండగలుగుతారా మీ జీవితం పట్ల? నెవర్, అస్సలు ఉండలేరు. కాబట్టి ఎందుకు నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను? సో మరి ఇంత ఉపయోగపడే ఎంతూజియాజంని మనం ఎలా అలవర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అక్వైర్ చేసుకోవాలి? సో ఎలా? ఫస్ట్ దానికి నేను 4 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ చెప్పాను కదా, ఎవరీ లైఫ్ క్వశ్చన్ పేపర్ వాళ్ళకే ఉంటుంది. సో వీ నెవర్ కాపీ అదర్స్ ఆన్సర్స్, వీ షుడ్ నాట్ కాపీ అదర్స్ ఆన్సర్స్. ఓకే, సో మరి ఏం చేద్దాం? నేను అందరిలాగా ఎక్సైట్మెంట్తో ఉండాలి, నా లైఫ్ పట్ల నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను, ఉండాలి. మరి ఎలా? ఫస్ట్ స్టెప్, ఫిగర్ అవుట్ వై యు ఆర్ ల్యాకింగ్ ఎక్సైట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు నేను నా ఎక్సైట్మెంట్ని ల్యాక్ అవుతున్నాను, ఎందుకు నేను ఎక్సైట్మెంట్తో ఉండలేకపోతున్నాను నా జీవితం పట్ల అని ఒక లిస్ట్ రాయండి. మీకు ఇష్టమైన పనులు ఏంటి, మీకు ఇష్టం లేకుండా మీరు ఏమేం చేస్తున్నారు, ఎవరి బలవంతం వల్ల ఏమైనా చేస్తున్నారా? సో మీకు మన ఇష్టమైన పని చేసినప్పుడు మనం ఆ పనిని చాలా ప్రేమించగలుగుతాం, ఆ పనిని ఎలాంటి ఒత్తిడి లేకుండా కంప్లీట్ చేయగలుగుతాం. సో స్ట్రెస్ అనేది లేకుండా మనం మూవ్ కాగలుగుతాం మన జీవితంలో. సో ఆ ఎక్సైట్మెంట్ కావాలి అంటే యూ షుడ్ నాట్ ఫీల్ బోర్. నెవర్ నెవర్ నెవర్, ఎప్పుడు నీ జీవితంలో నువ్వు బోర్ అనేది ఫీల్ కాకుండా ఉండాలి, ఎక్సైట్మెంట్తో ఉండాలి నీ జీవితం పట్ల. అంటే ఫస్ట్ ఫిగర్ అవుట్ ఎక్కడ, ఎందుకు నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను, ట్రేస్ అవుట్ చేయండి, లిస్ట్ రాయండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎక్కడ ఎందుకు నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నావు అన్న విషయం నువ్వు కనిపెట్టిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, థింక్ పాజిటివ్లీ. నెక్స్ట్ స్టెప్, థింక్ పాజిటివ్లీ. ఎస్, చాలా సందర్భాల్లో మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది? నెగిటివ్ మన టైం కిల్ అవుతూ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ ఉంటాం, ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాం. సో ఆ నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వైపు ట్రాన్స్ఫార్మ్ కావాలి. సో అలా జరిగినప్పుడు, నువ్వు పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకున్నప్పుడు, ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని, అయ్యో నేను ఎందుకు ఇలా జరుగుతుంది అని టెన్షన్ పడితే ఏం జరుగుతుంది? నీ పని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఆ నెగిటివిటీ నుంచి భయపడి పాజిటివిటీ వైపు వెళ్ళినప్పుడు, పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకున్నప్పుడు నీ జీవితం పట్ల నువ్వు ఎక్సైట్మెంట్తో ఉండగలుగుతావు, ఉత్సాహంగా ఉండగలుగుతావు, ఒక్క జీల్ అనేది నీకు వస్తుంది. ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్విన్స్ యువర్ సెల్ఫ్. సో నీ ఫ్రెండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నాడు, బిటెక్స్ జాయిన్ కాగానే వాళ్ళ ఫాదర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనిచ్చారు. సో ఆహా, వాడి లైఫ్ ఎంత బాగుంది, నేను అలా తిరిగితే బాగుండు. ఇమీడియట్గా నాన్నకు కాల్ చేసి, నాన్న నాకు తెలియదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు బైక్ కావాలి, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకే కావాలి. సో బట్ డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. ఎందుకు ఆ అబ్బాయిలాగా ఉండాలని రూల్ లేదు కదా. మీ నాన్నగారి సంపాదన దానికి సరిపోతుందా? నాన్న బైక్ కొనియగలరా? నేను ఎలాంటి ఈ కోరిక కోరాలా వద్దా? సో
సో ఏముంది, వాడిలాగా బైక్ మీద తిరిగితేనే సంతోషంగా ఉండగలుగుతానా? ఎక్సైట్మెంట్ ఉంటుందా? అలా ఫాస్ట్ డ్రైవ్ చేస్తేనే ఎక్సైట్మెంటా? అది కాదు. సో ఫస్ట్ కన్విన్స్ యువర్ సెల్ఫ్. ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను ఇది కోరితే నేను అదే ఎక్సైట్మెంట్ అని నేను ఏదైతే అనుకుంటున్నాను, స్టైల్గా సిగరెట్ తాగితే ఎక్సైట్మెంట్ అని నువ్వు అనుకున్నావు నీ ఫ్రెండ్ని చూసి, కానీ అది ప్రాక్టికల్ ప్రాబ్లం ఆలోచించండి. ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, సిగరెట్ కానీ అవి తీసుకుంటే దానివల్ల టెంపరరీ ఆనందమే ఉంటుంది. పర్మనెంట్గా నేను సంతోషంగా ఉండలేను, ఎక్సైట్మెంట్ మిస్ అవుతాను, అది టెంపరరీ ఎక్సైట్మెంట్ మాత్రమే అని మీరు గుర్తించినట్లయితే, మీరు ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అలాంటి ఎక్సైట్మెంట్ మీరు కోరు. మీకు కావాల్సింది మన లైఫ్కి ఉపయోగపడే ఎక్సైట్మెంట్ కావాలి. సో ప్రాక్టికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సైట్మెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డిఫైన్ యువర్ గోల్స్. నీ లక్ష్యం ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఏది పెట్టుకున్నావు, ఏ లక్ష్యం పెట్టుకొని దాని దిశగా ఏ విధంగా నువ్వు కష్టపడుతున్నావు. ఎస్, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను, బట్ మరి దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత స్మార్ట్ వర్క్ చేయాలి అని ఒక్కసారి నీ గోల్స్ని డిఫైన్ చేసుకున్న తర్వాత హౌ కెన్ ఐ అచీవ్ మై గోల్ అని పక్కన రాసి పెట్టుకోండి. ఎన్ని అవర్స్ చదవాలి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఎవరిని డౌట్స్ అడగాలి, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా నేను చదివిన సిలబస్ని అంతా గుర్తుపెట్టుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. సో ఫస్ట్ యూ డిఫైన్ యువర్ గోల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం హౌ యూ కెన్ అచీవ్ యువర్ గోల్ అన్నది కూడా ఒక క్లారిటీ కనుక మీకు ఉన్నట్లయితే ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీకు ఆ ఎక్సైట్మెంట్ని మిస్ కాకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవ్వడానికి ఇంకొక మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే లిస్ట్ ఆల్ ద థింగ్స్ హౌ మచ్ యు ఆర్ గ్రేట్ఫుల్. అంటే ఎంత గ్రేట్ఫుల్గాను, ఎంత అదృష్టవంతుడివో నువ్వు అనే విషయాలన్నింటినీ మీరు, ఎందుకు నేను అదృష్టవంతుని, నాకు దేవుడు అమ్మా నాన్నని ఇచ్చాడు, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, చెల్లి అన్న తమ్ముడు ఫ్రెండ్స్, యు ఆర్ సో లక్కీ. నాకు మంచి ఎలాంటి హ్యాండిక్యాప్ లేకుండా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఈ ప్రపంచంలో ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు, ఎంతోమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, చూడలేరు, మాట్లాడలేరు, ఇంత అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. బట్ నాకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, నాకు అన్నీ ఇచ్చాడు. నా అమ్మ నాన్న ఇంకేం కావాలి, అమ్మ నాన్న ఫ్రెండ్స్ హ్యాపీ లైఫ్, నేను ఏది కావాలంటే అది కొనిచ్చే నాన్న, ఎంత తల తాకట్టు పెట్టైనా నువ్వు కోరింది కొనిచ్చే అమ్మ నాన్న ఉన్నారు, నీ ఇష్టమైన చదువుకునేలాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు ఇవన్నీ బ్లెస్సింగ్స్ అని మనం అనుకున్నప్పుడు సూపర్ ఎక్సైట్మెంట్ మనకు వస్తుంది. ఎప్పుడు కంప్లైంట్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి లైఫ్ ఎక్సైట్మెంట్తో ఉన్నట్టు అనిపించదు, ఎంతూజియాస్టిక్గా ఉన్నట్లు అనిపించదు. సో మనం చెప్పాను కదా, ఫస్ట్ వన్ ఫిగర్ అవుట్, అంటే ఎందుకు నేను ఎక్సైట్మెంట్తో ఉండలేకపోతున్నాను, అండ్ థింక్ పాజిటివ్లీ అండ్ డిఫైన్ యువర్ గోల్స్ అండ్ కన్విన్స్ యువర్ సెల్ఫ్. థింక్ ప్రాక్టికల్లీ, లాజికల్గా ఆలోచించండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడు వై ఐఎమ్ సో మచ్ బ్లెస్డ్ అన్న విషయాన్ని నువ్వు గుర్తించినట్లయితే, నీకున్న ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, హౌ మచ్ లక్కీ యు ఆర్ అన్నది కనుక నువ్వు ట్రేస్ అవుట్ చేసుకున్నట్లయితే, గుర్తించినట్లయితే, నువ్వు చాలా సంతోషంగా, చాలా ఎక్సైట్మెంట్తో, చాలా ఎంతూజియాస్టిక్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతావు. ఎస్, యూ క్యాన్. విష్ యూ గుడ్ లక్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.